సినిమా ఇండస్ట్రీలో నాకు కొందరు మిత్రులు ఉన్నారు. ఒక మిత్రుడు చెప్పిన ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది నిజంగా జరిగి ఉండొచ్చు, జరగకపోయినప్పటికీ మనం దాంట్లో ఉన్న సారాన్ని పట్టుకోవచ్చు. బాటమ్ లైన్ ఏంటంటే, నువ్వు ఒక్కడివే శక్తివంతుడివి, నువ్వు ఒక్కడివే గొప్పవాడివి, నీ సమయమే చాలా విలువైంది అనుకోకు, వేరే వాళ్ళు కూడా దాన్ని గుర్తించు. సో ఒకసారి యూసుఫ్గూడలో ఎక్కడో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక మిత్రుడు నాకు ఈ విషయం చెప్పాడు. సో బాలకృష్ణ, బాలయ్య బాబు అంటే తెలియంది లేదు, ఆయన ఎంతో క్రేజ్ ఉంటుంది, ఇప్పటికీ ఫాలోయింగ్ ఉంది రాజకీయాల్లోనూ అటు సినిమా పరంగా. సో నో డిస్ప్యూట్. రెండవది ఇళయరాజా అంటే తెలియని వారు లేరు, అతని సంగీతం కానీ అతని ట్యూన్స్ కానీ వాట్ ఎవర్. సో బాలయ్య బాబు చేసిన సినిమాలకి ఇళయరాజా మ్యూజిక్ చేశాడు. నేను పర్సనల్గా ఇద్దరిని కలవలేదు, బట్ చూశాను చాలా దగ్గర నుంచి. నేను తానా సభల్లో పర్ఫామ్ చేసినప్పుడు అట్లా పైన ఎస్కలేటర్ నుంచి బాలయ్య బాబు వస్తుంటే జనాలు బాలయ్య బాబు బాలయ్య బాబు అని కేకలు వేస్తుంటే నేను సాక్షిగా చూసిన. అంటే ఏమిటిది, అతను చెబుతున్నాడు, వీళ్ళు అరుస్తున్నారు, ఇలా అరిస్తే ఏమొస్తుంది, ఆయనకి ఏమొస్తుంది, ఒక రకమైన క్రేజ్ అంతే. ఇప్పుడు పాముని చూస్తే ముంగేసే ఒక రకమైన అట్రాక్షన్ ఉన్నట్టు, లేకపోతే ఒక తరహా చెట్టును చూస్తే ఒక పిట్ట వాలినట్టు, ప్రాబబ్లీ ఈ ప్రకృతిలో లేదు కానీ ప్రపంచంలో మాత్రమే ఉన్న డైమెన్షన్ ఇది. మనిషికి ఇంకో మనిషి పట్ల ఒక క్రేజ్ ఉండడం, ఒక పిచ్చి ఉండడం. ఆ తర్వాత చెన్నైలో ఒక పర్ఫామ్ చేసినప్పుడు ఇళయరాజా గెస్ట్గా వచ్చాడు. అక్కడ రేర్ ఇన్సిడెంట్ చూసిన. ఇక్కడేమో బాలయ్య బాబు బాలయ్య బాలయ్య జై బాలయ్య అందరు వస్తున్నారు కదా, అక్కడ ఏం అరవట్లేదు, ఇళయరాజాని చూసి నిశ్శబ్దంగా ఉన్నారు. అక్కడ క్రేజ్ ఉంది కానీ అక్కడ సూక్ష్మంగా మౌనంగా ధ్యానపూర్వకంగా ఉంది. ఇక్కడ క్రేజ్ ఉంది కానీ ఇందులో కాస్త అరుపులు కేకలు ఇది ఉంది. ఇది నేను పర్సనల్గా విట్నెస్ చేసిన విషయాలు చెప్తున్నా. అయితే ఈ మిత్రుడు చెప్పిన సంఘటన ఏమిటంటే, బాలయ్య బాబు చేసిన సినిమాకి ఇళయరాజా మ్యూజిక్, పాటలు కంపోజ్ అయిపోయినాయి, దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్నీ అయిపోయినాయి, రికార్డింగ్ అంతా అయిపోయింది, కాపీ తీసి పంపించారంట. అప్పుడు బాలయ్య బాబు అదంతా చూసి ఈ 2 సీన్లకి రికార్డింగ్ బాగలేదు, మళ్ళీ చేసి పంపించండి అని నోట్ రాసి పంపించారంట. అప్పుడు ఇళయరాజా ఈ 5-6 సీన్స్లో మీ యాక్టింగ్ బాగలేదు, మళ్ళీ తిరిగి చేసి పంపించండి అని చెప్పి పంపించాడంట. అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది ఫ్రెండ్ చెప్పినప్పుడు నిజంగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిందా లేదా అని పక్కన పెడితే నాకు ఒక విషయం ఏమర్థమైందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బాలయ్య ఆర్ ఇళయరాజా, నీవు మీ బ్రదరే ఉండొచ్చు, లేదా నీవు నీ ఫ్రెండ్ ఉండొచ్చు, మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవద్దు ఒక విషయాన్ని. నువ్వు శక్తివంతుడివి అని నువ్వు అనుకోవడంలో తప్పులేదు, కానీ వేరేవాడు శక్తివంతుడు కాదు అని నువ్వు అనుకోకూడదు. ఇప్పుడు ద ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ చదివితే, అది ప్రాబబ్లీ సున్సు రాసిన పుస్తకం అది, అందులో ఇలాంటి విషయాలు ఉంటాయి. అంటే యుద్ధం గెలవడం అంటే నువ్వు శక్తివంతుడు అయితే సరిపోదు. సో ఎదుటి వ్యక్తి శక్తి తెలుసుకుంటే నువ్వు యుద్ధం గెలుస్తావు తప్ప, నీ దగ్గర 100 మంది సైనికులు ఉన్నారు పోదంపా అంటే కుదరదు. ఎదుటి వ్యక్తి దగ్గర 10 మందే ఉన్నారు, కానీ ఆ 10 మంది ఎంత స్కిల్ఫుల్, వాళ్ళు ఎట్లా యుద్ధం చేయగలుగుతారు, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయా లేదా, వేచి చూడాలా లేకపోతే దాడి చేయాలా, ఇది తెలుసుకోవడమే విజయం బేసికలీ. అటని ఈ ప్రపంచంలో మనం హ్యాపీగా సర్వైవ్ కావాలంటే కొంచెం యుక్తి ఉండాలి, కాస్త స్ట్రాటజీ ఉండాలి, కొంత కన్నింగ్నెస్ ఉండాలి, కొంత అబద్ధమైన నటించి నువ్వు ఎదుటి వ్యక్తిని అప్పుడప్పుడు మెచ్చుకోవాలి ప్రపంచంలో. సరే ఇప్పుడు నేనున్న ఇవన్నీ చేయను, ఎందుకు చేయను, నేను ప్రపంచంలో విజయం సాధించాలన్న నాకు మహత్వాకాంక్ష కానీ అలాంటివి ఏమీ లేవు. సో అందుకని నేను ప్రకృతి పరంగా ఎట్లుంటుందో అలాగే ఉంటాను. నేను ఒక వ్యక్తిని మనిషిగా గుర్తిస్తాను, అలాగే నేను ఒక మనిషిగా ఉంటాను. కానీ ఇప్పుడు ప్రపంచంలో అట్లా కాదు కదా, ఒక అతను సెలబ్రిటీగా ఉంటున్నాడు, తద్వారా ఎదుటి వ్యక్తిలో కూడా అలాంటి క్వాలిటీస్ ఏమంటే గుర్తించి తీరాలి. ఒక డాక్టర్ని గుర్తించినట్టు, ఒక పొలిటీషియన్ మరో పొలిటీషియన్ గుర్తించినట్టు ఖచ్చితంగా అక్కడ ఈగోస్ వస్తాయి.
సో నువ్వు ఒక వ్యక్తి ఈగోని హర్ట్ చేస్తే ఆ వ్యక్తి నీ ఈగోని హర్ట్ చేయొచ్చు. దేర్ ఈజ్ ఆల్వేస్ ఏ పాసిబిలిటీ. డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అనమాట. అయితే ఇదంతా చెప్పిన ఫ్రెండ్ నేను అడిగాను, అసలు ఇది నీకెట్లా తెలుసని. అంటే అతను అన్నాడు, నాకెవరో చెప్పారని. ఇప్పుడు అతను చెప్పింది నేను చెప్తున్నా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది బాలయ్య బాబు ఇళయరాజా అని కాదు. ఇద్దరు శక్తివంతులు, ఇద్దరు వారి వారి ఫీల్డ్స్లో గౌరవాన్ని సంపాదించుకున్న వాళ్ళు. తద్వారా ఇద్దరు ఒకరికొకరికి సమప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఇప్పుడు నా లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు ఎవరో ఫోన్ చేశారు, ఒక క్లయింట్ ఫోన్ చేసి, మా కంపెనీలో యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది, మీరు పర్ఫామ్ చేయాలి, వెరీ ప్రెస్టీజియస్ ఈవెంట్ అంటే తప్పకుండా పర్ఫామ్ చేస్తాను. తర్వాత నేను అడిగాను, నా కాంటాక్ట్ ఎట్లా దొరికింది మీకు అంటే సోర్స్ ఏదో చెప్పింది. తర్వాత నాకు ఆ కంపెనీ హెచ్ఆర్ ఎవరో ఫోన్ చేసి ఏమన్నారంటే, మీరు పర్ఫామ్ చేస్తారు కదా, మీరు ఎలా చేస్తారో మాకు తెలీదు, మీరు కొంచెం మాకు ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ లాగా చేసి పంపిస్తారా, అప్పుడు మేము నిర్ణయించుకుంటాం అంటే మీరు మా కంపెనీకి చేయాలా వద్దా. అంటే అర్థం ఏమిటి, వాడు తన స్టాండర్డ్స్ చూపిస్తున్నాడు. నేను అతనితో చెప్పాను అక్కడే దెన్ అండ్ దేర్ ఫోన్లో. ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు నా నెంబర్ ఇచ్చారంటేనే మళ్ళీ ప్రూఫ్స్ ఉండవు. సో కంపెనీ వాళ్ళు నా నెంబర్ ఇచ్చారంటే జస్ట్ నువ్వు ట్రస్ట్ చేసి నాతో పని చేయవలసిందే. మళ్ళీ నేనేదో కొన్ని బొమ్మలు గీసి పంపిస్తే, లేకపోతే ఏదో చిన్న వాయిస్ ఓవర్ చెప్పి పంపిస్తే అప్పుడు అది చూసి మీరు జడ్జ్ చేసి అదంతా ఉండదు అసలు. అయితే నేను చెప్పాను, మీ కంపెనీ పోర్ట్ఫోలియో నాకు పంపించండి, అసలు నేను పర్ఫామ్ చేయాలా వద్దా మీ కంపెనీకి నేను ఆలోచిస్తాను. అంతగా మీ కంపెనీకి గెస్ట్లు ఎవరు చూస్తున్నారు, ఆ వేదిక సైజ్ ఎంత, స్క్రీన్ సైజ్ ఎంత, ఐ నీడ్ ఎవ్రీథింగ్. సో మీరు అది చేస్తే ఇది నేను చేస్తాను, లేదా మీరు నాకు పంపకండి నేను మీకు పంపను అన్న తర్వాత అతను ఒక మాట అన్నాడు, మీరన్నది నాకు అర్థమైంది సార్, బట్ ట్రస్ట్ ఎలాగండి, మీరు బాగా చేస్తారా లేదా, ఊరికి అడుగుతున్నా. అంటే ఎలా నమ్మాలి అంటే నేను అన్న దానికి జవాబు చెప్పాను, కానీ నేను ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా, సూటిగా ఆన్సర్ ఇవ్వండి నాకు అంటే అడగండి అన్నాడు. ఈ మధ్య ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కారా? నేను ఎక్కాను. ఎప్పుడన్నా పైలట్ని అడిగారా నా కూడా ఒకసారి నడిపి చూపి అని? ఎక్కి కూర్చుంటాం అంతే. సో లైఫ్ అంటే ఎక్కి కూర్చో, దాంట్లో నమ్ము. ఇంకోటి, నువ్వు పైలట్ని అయితే ఎలాగ అడగలేవు, కానీ ఆ 3 hours 4 hours జర్నీ డిస్టర్బ్డ్గా కూర్చొని రెస్ట్లెస్గా ప్రయాణం చేస్తావు. అట్లా కాకుండా ట్రస్ట్ ద పైలట్ అండ్ సిట్ హ్యాపీలీ, వాచ్ యువర్ మూవీ, ఎంజాయ్ యువర్ లైఫ్. సో ఆ తర్వాత కట్ చేస్తే నేను పర్ఫామ్ చేసిన, ఇద్దరం ఒకరిని చూసి నవ్వుకున్నాం అంతే. దీని అర్థం ఎందుకు చెప్తున్నా అంటే, నువ్వు శక్తివంతుడు అని నువ్వు అనుకుంటుంటే నువ్వు వేరే వాళ్ళ శక్తిని గుర్తించు, ఇంతే. నువ్వు ఒక్కడివే గొప్ప అనుకుంటే ఇరుక్కుపోతావు, కొట్లాట్లయితే. నాదే కరెక్ట్ అనుకుంటే కొట్లాట్లయిపోతాయి. సో ప్రపంచంలో నువ్వు ఒక గుర్తింపు కోరుకుంటున్నావు, దానికోసం ప్రయత్నం చేస్తున్నావు అంటే అట్లాగే ప్రయత్నించేవాడిని గుర్తించు. సమబుజ్జిని గుర్తిస్తేనే నీ యొక్క మనుగడ ఉంటుంది, లేకపోతే ఈ ప్రపంచం నిన్ను గుర్తించదు, నిన్ను మెల్లగా ఇగ్నోర్ చేస్తుంది, ఒక అహంభావి అట్లా ఇట్లా. ఏదైనా సరే షుడ్ రెస్పెక్ట్ ద కౌంటర్ పార్ట్ అనేది పాయింట్. రీసర్ సోయిస్.